సార్ వాయిస్ వినిపిస్తలేదు. ఓకే నాన్న, యాక్చువల్లీ మ్యూట్లో పెడుతున్నాను, మర్చిపోయి గుర్తు చేయండి ఇఫ్ ఇన్ కేస్. ఓకే నాన్న, మీకు ఇంత ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే కంప్లీట్ మీకు సౌండ్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, తర్వాత మన బీట్స్ అంటే ఏంటి, తర్వాత లాంగిట్యూడల్ వేవ్స్, తర్వాత మనకు ట్రాన్స్ఫర్ వేవ్స్, సో వాటి డిఫరెన్సెస్, సో వాటిలో ఫ్రీక్వెన్సీ ఫేజ్ ఎలా ఉంటుంది, ఫేజ్ కాదు ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, యాంప్లిట్యూడ్, వాటి గురించి డిస్కస్ చేసినాం. లాస్ట్ మనం ఎకో గురించి డిస్కస్ చేసినాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సో ఆ ప్రాబ్లంలో ఏంటంటే ఒక పర్సన్ 2 hills మధ్యలో ఉన్నాడు. సో ఏం చేశాడంటే గన్ ఫైర్ చేశాడు. సో గన్ ఫైర్ చేస్తే ఏంటి, మనకు 2 ఎకోస్ పర్సన్కి వినబడతాయి. సో ఫస్ట్ ఎకో ఏమో ఒక ఎకో 1 సెకండ్లో వినబడింది, అంటే ఒక హిల్కి రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రిఫ్లెక్షన్ వచ్చేసి మనకు 1 సెకండ్ పట్టింది. ఓకే, అనదర్ది ఏంటంటే 2 సెకండ్స్. ఓకే, అనదర్ ఎకో 2 సెకండ్స్ అని చెప్పేసి 2 సెకండ్స్ తర్వాత వినిపించింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా, 2 hills మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మనకు 5-10 మీటర్స్. ఓకే, 2 hills మధ్యలో వచ్చేసి డిస్టెన్స్ 5-10 మీటర్స్. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్. సో ఇక్కడ మనం వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి. సార్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అంటే మనకు 340 మీటర్ పర్ సెకండ్ కదా అని చెప్పేసి కొన్ని మీరు అజ్యూమ్ చేసుకోకండి, ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఇలా క్వశ్చన్స్ అడిగాడంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అడిగాడంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ అడిగారంటే మనకు కంపల్సరీ 330 మీటర్స్ పర్ సెకండ్ నుంచి 350 మీటర్స్ పర్ సెకండ్ మధ్యలో ఉంటుంది. ఓకే, నార్మల్ జనరల్ కండిషన్లో ప్రాబ్లం అడుగుతుంది, బట్ మనకు స్పెసిఫిక్గా కావాలి, ఎందుకంటే ఆప్షన్స్లో మనకు స్పెసిఫిక్గా క్వశ్చన్ అడుగుతాయి. 330, 340, 350, 360 అని చెప్పేసి ఇస్తే మనకు అన్ని సేమ్లానే కనిపిస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ 2 hills ఉన్నాయి కదా, సో ఫస్ట్ హిల్ వెలాసిటీ, ఫస్ట్ హిల్ ఎంత దూరంలో ఉంది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ హిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే విత్ రెస్పెక్ట్ టు దట్ పర్సన్. సో ఫస్ట్ హిల్ డిస్టెన్స్ కావాలంటే ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ t1/2. ఓకే, బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి, మనకు వెలాసిటీ తెలియదు. సో ఇక్కడ నుంచి మనకు టైం తెలుసు, టైం 1 సెకండ్. సో ఒకటి v/2 అయితే, సో దీని నుంచి v ఈక్వల్స్ టు 2d అని చెప్పేసి వస్తుంది. ఓకే, v ఈక్వల్స్ టు 2d అని చెప్పేసి వస్తుంది. t ఈక్వల్స్ ఇక్కడ 1 సెకండ్, t1 అంటే ఇక్కడ 1 సెకండ్. ఓకే, t1 ఈక్వల్స్ 1 సెకండ్. ఓకే, సెకండ్ ఎకో మనకి ఏంటంటే ఆఫ్టర్ 2 సెకండ్స్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకు ఆఫ్టర్ 1 సెకండ్ అండ్ ఆఫ్టర్ 2 సెకండ్ అని చెప్పేసి చెప్పాడు. సో మనకు సెకండ్ ఎకో మనకు ఆఫ్టర్ 2 సెకండ్స్ అంటే టైం ఈక్వల్స్ టు 2నే అవుతుంది, d ఈక్వల్స్ టు v ఇంటూ t2/2. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, v ఈక్వల్స్ టు d అవుతుంది. ఓకే, v ఈక్వల్స్ టు d అని చెప్పేసి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, రెండింటిని ఈక్వేట్ చేస్తే 2d ఈక్వల్స్ టు d అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఫస్ట్ డిస్టెన్స్ అనుకోండి, ఇది d1 అనుకోండి, ఇది d2 అనుకోండి, ఎందుకంటే మనకు డిస్టెన్స్ స్పెసిఫిక్గా తెలియదు కదా, సేమ్ డిస్టెన్స్ ఉంటాయని మనకి గ్యారంటీ ఇవ్వలేం కదా. సో ఒకటి వెలాసిటీ సేమ్ కాబట్టి, సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే 2d1 ఈక్వల్స్ టు d2. సో ఇక్కడ నుంచి d1 ఈక్వల్స్ టు d2/2, d2/2. సో అంటే ఏంటి, ఇక్కడ లార్జ్ డిస్టెన్స్ ఏంటి, d2 అనేది లార్జ్ డిస్టెన్స్ ఉంటుంది, దాన్ని హాఫ్ చేసుకుంటే మనకు d1 వస్తుంది. ఓకే, సో మరి మనకు యాక్చువల్ డిస్టెన్స్ ఎలా తెలియాలి, ఇక్కడ మనకి ఇచ్చాడు ఈక్వేషన్ d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5-10 మీటర్స్. సో ఎలా 5-10 మీటర్స్ అవుతుంది, మనకి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 hills ఎంత, 5-10 మీటర్స్. సో కాబట్టి మనం ఎంత డిస్టెన్స్ మనం క్యాల్కులేట్ చేసినా ఇంతనే వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి d2/2, d1 ప్లస్ d2/2
2 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే d2/2 ప్లస్ d2 ఈక్వల్స్ టు 510. సో 1/2 ప్లస్ 1 అంటే 3/2. 1/2 ప్లస్ 1 అంటే 3/2. 3/2 d2 ఈక్వల్స్ టు 510. సో ఇక్కడ నుంచి మనకు d2 కావాలి కదా. సో d2 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 510 ఇంటూ 2/3 అంతే కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే d2 ఎంత వస్తుంది? 340 మీటర్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, 340 మీటర్స్. సో మనకి d1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇందులో నుంచి. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. సో అంటే d1 ఈక్వల్స్ టు 510 మైనస్ 340. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? d1 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 510 మైనస్ 340. d1 ఈక్వల్స్ టు 170 మీటర్స్. ఓకే, సో బట్ మనకి ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది, d2నే v అని. d2 ఈక్వల్స్ టు v2. సో అంటే ఇక్కడ మనకు వచ్చిన డిస్టెన్స్ వెలాసిటీ. సో వెలాసిటీ ఈక్వల్స్ టు 340 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇలా ఉంటాయి. ఓకే, అండ్ మినిమం ఎకోకి మనకు ఫార్ములా కూడా డిరైవ్ చేసినాం. మినిమం ఎకో ఎంత ఉండాలని చెప్పేసి. ఓకే, ఆ మినిమం ఎకో డిస్టెన్స్ ఎంత ఉండాలి? మనకు మినిమం ఎకో వినిపించాలంటే 17.4 మీటర్స్ ఉండాలి ఎగ్జాక్ట్లీ మినిమం అది. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. ఎకోస్ ప్రాబ్లమ్స్ చూసే కంప్లీట్ అయిపోయాయి. దీని తర్వాత నెక్స్ట్ మనకి రివర్బరేషన్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే రివర్బరేషన్ అండ్ టైమ్ ఆఫ్ రివర్బరేషన్ అండ్ ఇట్స్ టైం. సో దీన్ని ఎక్కువ లెంగ్తీ చేయకుండా, సో రివర్బరేషన్ అంటే ఏంటి? ఒక సోర్స్ ఉంటుంది, నార్మల్ ఒక రూమ్ తీసేసుకుంటే, ఇది ఒక రూమ్ అని చెప్పేసి అనుకుంటే, మనకి ఇక్కడ ఒక సౌండ్ క్రియేట్ చేయడంతో ఏమవుతుంది? రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ బౌన్స్ అయ్యి మళ్ళీ అబ్జర్వర్ని రీచ్ అవుతాయి. ఓకే, ఈ కాన్సెప్ట్ని రివర్బరేషన్ అని చెప్పేసి అంటారు. మరి రివర్బరేషన్ టైం అంటే ఏంటి? సో ఈ కంప్లీట్ ఎకోస్ ఉంటాయి కదా. సో ఈ కంప్లీట్ ఎకోస్ ఎప్పుడైతే మనం ఇనీషియల్గా మనం సౌండ్ స్టార్ట్ చేస్తాం కదా, ఇనీషియల్గా మనం ఇక్కడ సోర్స్ దగ్గర సౌండ్ క్రియేట్ చేయడంతో స్టాప్ చేసిన ఎంత సెకండ్కి ఆ రివర్బరేషన్స్ క్లోజ్ అవుతాయి, ఆ రీసౌండ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. దాన్ని రివర్బరేషన్ టైం అని చెప్పేసి అంటాం. అంటే మనకి ఇక్కడ సౌండ్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ మనం సౌండ్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసి స్టాప్ చేయడంతో మనకు వేవ్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. అయిన తర్వాత అది ఎంత టైంకి స్టాప్ అయిపోతాయి, మేబీ 2 సెకండ్స్ కావచ్చు, 3 సెకండ్స్ కావచ్చు. సో దాన్ని రివర్బరేషన్ టైం అని చెప్పేసి అంటారు. ఓకే, సో మనకు రివర్బరేషన్ టైంలో మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ డిపెండ్స్ ఆన్ టైం, రివర్బరేషన్ టైం. ఓకే, రివర్బరేషన్ టైం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు? సారీ, దీంట్లో మనం ఇక్కడ మనకు ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు వాల్స్ అనేవి
ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా అబ్జార్బింగ్ మెటీరియల్ ఉందంటే రివర్బరింగ్ టైం మనకి ఎక్కువ ఉంటుంది. సో అబ్జార్బింగ్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటే రివర్బరేషన్ టైం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏమైనా అబ్జార్బింగ్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, సో మనకు అక్కడ నుంచి చాలా తక్కువ రిఫ్లెక్షన్స్ వస్తాయి, అంటే అది తక్కువ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంటెన్సిటీ కనుక సోర్స్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, సోర్స్ ఇంటెన్సిటీ అంటే సౌండ్ ఎక్కువ ఉందనుకోండి, సౌండ్ యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు రివర్బరేషన్ టైం ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, వాల్యూమ్ కనుక ఇఫ్ ఇన్ కేస్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే రివర్బరేషన్ టైం ఈజ్ మోర్. వాల్యూమ్ ఎక్కువ ఉంటే మనకు రివర్బరేషన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఫోర్త్ పారామీటర్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ కనుక ఎక్కువ ఉంటే రివర్బరేషన్ టైం ఎక్కువ ఉంటుంది. ఇవి 4 ఫ్యాక్టర్స్ అండి. ఓకే, రివర్బరేషన్ డిపెండ్స్ అపాన్ దీస్ ఫ్యాక్టర్స్. ఒకటి అబ్జార్బింగ్ మెటీరియల్, సౌండ్ ఇంటెన్సిటీ, వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ. ఓకే, కొన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, కొన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో మరి దీన్ని క్యాల్కులేట్ చేయడం కోసం మనకు ఫార్ములా ఉంటుంది, సబైన్స్ ఫార్ములా అని చెప్పేసి అంటారు. ఈ టైంని క్యాల్కులేట్ చేయడం కోసం సబైన్స్ ఫార్ములా ఉంటుంది. సబైన్స్ ఫార్ములా. సో సబైన్స్ ఫార్ములా ఏంటంటే T ఈక్వల్స్ టు 0.165 టైమ్స్ వాల్యూమ్, 0.165 టైమ్స్ వాల్యూమ్ ఓవర్ సమ్మేషన్ ఆఫ్ A ఇంటూ S. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే V అంటే వాల్యూమ్, ఆల్ ది వాల్యూమ్. ఏరియా అంటే ఏంటంటే అబ్జార్ప్షన్ కోషంట్, ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క అబ్జార్ప్షన్ కోషంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఎస్ అంటే ఏంటి, సర్ఫేస్. ఎస్ అంటే ఏంటంటే సర్ఫేస్. ఓకే, ఏ అంటే అబ్జార్ప్షన్ కోషంట్. ఓకే, అబ్జార్ప్షన్ కోషంట్. సో మనకి ఎన్ని వాల్స్ ఉంటే అన్ని ఎన్ని అంటే వాల్ అంటే నార్మల్లో ఒక రూమ్ తీసేసుకుంటే మనకు 6 వాల్స్ వస్తాయి. సో అంటే ఆ 6 వాల్స్ సర్ఫేస్ ప్లస్ అబ్జార్ప్షన్ కోషంట్, ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది అబ్జార్ప్షన్ కోషంట్. సో వాటన్నిటిని యాడ్ చేసుకుంటే డినామినేటర్ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అంతేనమ్మా, మిగిలినవన్నీ థియరీ కాన్సెప్ట్స్. మనకు ఒకటి ఫ్రీ వైబ్రేషన్స్ అండ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఫ్రీ వైబ్రేషన్స్. ఓకే, ఫ్రీ వైబ్రేషన్స్. సో ఫ్రీ వైబ్రేషన్స్ అంటే ఏంటి, నార్మల్గా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, నార్మల్గా దాన్ని ఒక ఆబ్జెక్ట్ని మనం వైబ్రేట్ చేసాం. సో వైబ్రేట్ చేయడంతో అది ఏమవుతుందంటే ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ప్రతిదానికి ఒక ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఉంటుంది. ఫండమెంటల్ ఆర్ న్యాచురల్. ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే మనం నార్మల్గా ఒక ఆబ్జెక్ట్ని మనం వైబ్రేట్ చేయడంతో ఎప్పుడైతే అది దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ బేసెస్లో వైబ్రేట్ అవుతాయి, దాన్ని ఫ్రీ వైబ్రేషన్స్ అని చెప్పేసి అంటారు. సో దీనికి కౌంటర్ ఆపోజిట్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో ఏవైతే మనకు వైబ్రేషన్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ కాకుండా వేరే ఫ్రీక్వెన్సీస్ తోటి వైబ్రేట్ అవుతాయి,
వాటిని ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి అంటారు. సో మరి ఈ ఫ్రీ వైబ్రేషన్స్ తోటి మనకు కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే రెజొనెన్స్ అని చెప్పేసి వస్తుంది. రెజొనెన్స్. సో రెజొనెన్స్ కాన్సెప్ట్ ఏంటి? నార్మల్గా మనకు ఒక సమ్ డిస్టెన్స్ ఒక సౌండ్ సోర్స్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక సౌండ్ సోర్స్ ఉంది. సో అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎలా వైబ్రేట్ అవుతుందో, ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ పక్కన పెట్టండి, వైబ్రేషన్ తీసుకోండి. ఇక్కడ ఒక సౌండ్ సోర్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ సౌండ్ సోర్స్ తోటి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ ఇక్కడ సౌండ్ క్రియేట్ అయింది, ఆ వేవ్స్ ఇక్కడ వరకు వచ్చాయి, సమ్ ఒక డిస్టెన్స్ వరకు వచ్చాయి. సో ఇక్కడ ఈ మన ఈ సౌండ్ సోర్స్ ఎలా వైబ్రేట్ అవుతుందో, ఇది కూడా ఇక్కడ సమ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ కూడా అదే న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ తోటి, అంటే ఇక్కడ సోర్స్ దగ్గర ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయో పర్ సెకండ్కి, ఇక్కడ కూడా అంతే వైబ్రేషన్స్ వస్తాయి, సేమ్ వైబ్రేషన్స్. ఆర్ బీట్స్, మనం సేమ్ వైబ్రేషన్స్ ఆర్ బీట్స్ అని చెప్పేసి అంటాం. ఆర్ బీట్స్ ఉంటే దాన్ని మనం రెజొనెన్స్ అని చెప్పేసి అంటాం. రెజొనెన్స్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడున్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతాయి. ఇక్కడున్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడున్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతాయి. అంటే సోర్స్ దగ్గర ఉన్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ సమ్ ఒక డిస్టెన్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లాగా ట్రాన్స్లేట్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం రెజొనెన్స్ అని చెప్పేసి అంటాం. రెజొనెన్స్. ఓకే, సో ఆ రెజొనెన్స్ మీద మనకు కాన్సెప్ట్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి మనకి యూనిట్స్ ఏంటి అంటే డెసిబుల్, అది మనకు తెలిసింది. సౌండ్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే డెసిబుల్స్ తోటి మెజర్ చేస్తాం. అండ్ నెప్పర్ కూడా ఉంటుంది, నెప్పర్ అండ్ డెసిబుల్. సౌండ్కి యూనిట్స్ ఏంటంటే యూనిట్స్ ఫర్ సౌండ్, డెసిబుల్ ఆర్ నెప్పర్, ఎన్ అని చెప్పేసి రాస్తాం నెప్పర్. సో నెప్పర్ని మనం ఎక్కడ కన్సిడర్ చేయం, ఎందుకంటే తక్కువ మ్యాగ్నిట్యూడ్కి తీసుకుంటాం, చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్. అంటే లాబొరేటరీ అంటే మనకి న్యాచురల్ లాగ్ అని చెప్పేసి వస్తుంది. నెంబర్ అంటే ఏం లేదు నాన్న, న్యాచురల్ లాగ్ వస్తుంది, న్యాచురల్ లాగరిథం. ఓకే, న్యాచురల్ లాగరిథం. సో ఇక్కడ ఏమవుతుందంటే బేస్ 10 అని చెప్పేసి వస్తుంది, అంతే, బేస్ 10 అని చెప్పేసి వస్తుంది. రెండు సేమ్ లాగ్ బేసిస్లో వస్తాయి, రెండు సేమ్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్గా నాయిస్ అనే కాన్సెప్ట్ అయిపోయింది ఇక్కడ వరకు.